సోహా ఛానల్. వెల్కమ్ టు సోహా ఛానల్. చార్మినార్ 4 మినార్లు భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తీలో ఉన్న స్మారక చిహ్నం మసీదు. ఇది 4 మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్గా అవతరించింది. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏసై నిర్మాణం ప్రస్తుత ముఖ్య పట్టణం. దాని రికార్డుల్లో ప్రస్తావించిన ప్రకారం చార్మినార్ నిర్మాణం కోసం ఉద్దేశానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఈ నగరం కేంద్రంగా చార్మినార్ నిర్మించబడింది కలరా నిర్మూలనను పురస్కరించుకొని నిర్మించినట్లు తెలుస్తుంది. 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడైన జీన్ డి థెవేట్ ప్రకారం అది అందుబాటులో ఉన్న పర్షియన్ మూలపాఠాలతో నిర్మించబడ్డ ఈ చార్మినార్ 1591 CE సంవత్సరంలో రెండవ ఇస్లామియా సహస్రాబ్ది సంవత్సరం 1000 ప్రారంభంలో ఆరంభమైన చార్మినార్ నిర్మాణాన్ని 1592 సంవత్సరంలో పూర్తి చేశామని, అది హైదరాబాద్ నగరం అని వాస్తవంగా 1591వ సంవత్సరంలో స్థాపించిందని చరిత్రకారుడు మహ్మద్ హుస్సేన్ ఖాన్ చెప్పారు. ప్రియమైన వారి దినాలలో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్లో ది ఇయర్ 1589. అది స్థానికులు మాత్రం ప్రజాదరణ పొందిన జానపదం అయ్యింది. దఖనీ ఉర్దూ తొలి కవులలో కుతుబ్ షా కూడా ఉన్నారు. చార్మినారు పునాది వేసేటప్పుడు దఖినీ కూప్స్లో ప్రార్థనలు నిర్వహించాడు. చార్మినార్ కమాన్, కాలి కమాన్, మచెలి కమాన్, షేర్ ఏ బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లను నిర్మించారు. ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిన అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చేర్చబడింది. ఆంగ్ల నామం ఒక అనువాదం, కలయికగా ఉన్న ఉర్దూ పదాలు చాతర్, మినార్ లేదా మీనార్, అనువదించడానికి 4 స్తంభాలు. చార్మినార్ మస్జిద్ ప్రతివైపు 20 మీటర్ల, సుమారుగా 66 అడుగులు పొడవు కలిగిన ఒక చతురస్రాకార నిర్మాణం. 4 దివ్యమైన ఆర్చీలతో ప్రతి ముఖం 4 వీధులలో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు ఉంటుంది. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్ల, సుమారుగా 184 అడుగులు ఎత్తుగల మీనార్ 2 అంతస్తులతో ఉంటుంది. ప్రతి మీనార్ ఆధారం వద్ద పూరేకుల వంటి డిజైన్లను కలిగి ఉంటుంది. తాజ్ మహల్ మీనార్ల వలె కాకుండా చార్మినార్ 4 నిర్మాణాలు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించబడింది. ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లు ఉన్నాయి. 7 ఈ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నపురాయి, మోటార్, పల్వేరైజ్డ్ పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారుగా 14,000 టన్నుల బరువు ఉంటుంది. దీని పైకప్పుపై పడమటి వైపు మస్జిద్ ఉంది. మిగిలిన పైకప్పు భాగం కుతుబ్ షాహీల కాలంలో రాజ న్యాయస్థానంగా ఉండేది. వాస్తవ మస్జిద్ పై కప్పు 4 అంతస్తుల నిర్మాణాన్ని మొత్తం ఆక్రమిస్తుంది. 4 దిశలలో గడియారాలను 1889లో చేర్చారు. మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది. చార్మినార్ మసీదులో ప్రార్థన చేసే ముందు ఇస్లాం అబ్లుషన్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. చార్మినార్ కమాన్, కాలి కమాన్, మచెలి కమాన్, షేర్ ఏ బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లను నిర్మించారు. ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిన అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చేర్చబడింది. ఆంగ్ల నామం ఒక అనువాదం, కలయికగా ఉన్న ఉర్దూ పదాలు చాతర్, మినార్ లేదా మీనార్, అనువదించడానికి 4 స్తంభాలు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాద్ రాజ్యం నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడు. 2007లో పాకిస్తాన్లో నివసిస్తున్న హైదరాబాదీ ముస్లింలు కరాచీలోని బహదరాబాద్ చుట్టుపక్కల ప్రధాన క్రాసింగ్ వద్ద చిన్న చార్మినార్ను నిర్మించారు. లిడిటీ చాకోలెట్ ఆదబట్ బౌచర్ 50 కిలోల చాక్లెట్ చార్మినార్ మోడల్ రూపొందించాడు. 3 రోజుల శ్రమ అవసరమైన ఈ మోడల్
వీస్టన్, హైదరాబాద్, భారత్లో 2010 సెప్టెంబరు 26న ప్రదర్శనకు నిలిచింది. ఆధారం చూపాలి. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ చెన్నైల మధ్య ప్రవేశపెట్టారు. చార్మినార్ హైదరాబాదీ రూపాయి నాణేలపై, బ్యాంకు నోట్ల మీద కనిపిస్తుంది. హైదరాబాద్ నగరానికి ఒక చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కల తోరాతో పాటు ఈ నిర్మాణం కనబడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పాదచారులకు అనువుగా చేసే ప్రాజెక్టును 35 కోట్ల పెట్టుబడితో 2006లో ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల 300 మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి. తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచవచ్చని భావించారు. పర్యాటకులకు ఆహ్లాదం కూడా లభిస్తుంది. 13 తెలంగాణ ఉద్యమం, అక్రమ ఆక్రమింపులు, హాకర్లు, వాహన ట్రాఫిక్, అక్రమ వీధి విక్రేతలు వంటి వివిధ అంశాల కారణంగా వెలుగు చూడలేదు. తరువాత 2017 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం ఒక పర్యావరణ అనుకూల పర్యాటకం వారసత్వ గమ్యస్థానంగా స్మారక చిహ్నాన్ని అభివృద్ధి చేయడంలో సాధ్యతను అంచనా వేసేందుకు 14 సభ్యులు గల ఫ్రెంచి జట్టును ఆదేశించింది. ఈ బృందం గుల్జార్ హౌజ్, మచ్చా మసీదు, చిన్నోర్ బజార్, సర్దార్ మహల్ వంటి పరిసర ప్రాంతాలను తనిఖీ చేసింది. మే 2018 నాటికి పూర్తి కావాల్సి ఉంది. చార్మినార్, హైదరాబాద్లోని కుతుబ్ షాహీ కట్టడాలతో పాటు గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా చేర్చబడ్డాయి. ఈ స్మారకాన్ని 2010 సెప్టెంబరు 10న భారత శాశ్వత ప్రతినిధులు యునెస్కోకు సమర్పించారు. భాగ్యలక్ష్మి దేవాలయం అనే పేరుగల హిందూ దేవాలయం చార్మినార్ వద్ద ఉంది. చార్మినార్ను నిర్వహించే పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (AI) దేవాలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించారు. హైదరాబాద్ హైకోర్టు ఈ ఆలయానికి ఇంకా విస్తరణను నిలిపివేసింది. హైదరాబాదు నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ రాజులలో 6వ రాజైన మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుండి తెప్పించిన 4 గడియారాలను చార్మినార్కు 4 వైపులా ఏర్పాటు చేశారు. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 సంవత్సరంలో చార్మినార్కు మొహర్రం మొదటి రోజున పునాది పడిందని చెబుతుంటారు. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 2022 ఆగస్టు 1 నాటికి 444 ఏళ్లు దాటిన చారిత్రక చార్మినార్ భాగ్యనగరంలో మొదటి బహుళ అంతస్తుగా గుర్తింపు పొందింది. హైదరాబాదు నగరం 400 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ నగరం చాలా ప్రసిద్ధి చెందిన మసీదులు, దేవాలయములు, బజార్లు, మార్కెట్లు, ముత్యాల దుకాణాలతోనూ అందమైన పరిసరాల ప్రకృతి సౌందర్యంతోనూ విలసిల్లుతున్నది. ఇన్నలి రాజభవనాలు, ఇళ్ళు, పార్కులు, వీధులు అన్నీ కూడా సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ల నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు నగరం ఉన్నటువంటి ప్రాంతము క్రీపు 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి సామ్రాజ్యములో భాగంగా ఉండేది. ఆ తరువాత శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. చాళుక్య సామ్రాజ్యం క్షీణించడంతో వారి సామంతులైన కాకతీయులు స్వాతంత్ర్యం పొంది వరంగల్లు రాజధానిగా ఒక విశాల సామ్రాజ్యం స్థాపించారు. కాకతీయుల కాలంలో హైదరాబాదు ప్రాంతంలోని గోల్కొండ మీద మొదటి మట్టి కోట నిర్మాణం జరిగింది. సాస 1321లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం వరంగల్లును జయించి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసింది. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న బజార్ల గురించి ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాదు కవితలో సరోజినీ నాయుడు వర్ణించింది. చార్ కమాన్, గుల్జార్ హౌస్ మార్చు చార్మినార్ ఉత్తరం వైపు గల 4 ఆర్చీలను చార్ కమాన్ అని పిలుస్తారు. ఇవి 16వ శతాబ్దంలో చార్మినార్తో పాటు నిర్మించబడ్డాయి. Soha channel. Thank you for watching Soha channel. Please subscribe our channel and share and like our channel. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.